ఆవులింతలు వస్తాయి, యానింగ్స్. సరే ఆవులింతలు అదేం పెద్ద సమస్యగా అనుకున్నా, కానీ వాళ్ళు డిస్క్రైబ్ చేసిన తర్వాత అది అసలు మర్చిపోలేనటువంటి సిమ్టమ్ అనమాట. అంటే ఆవులింత వస్తుంది, అది సాధారణంగా వచ్చిపోతే పర్లేదు. ఆ అమ్మాయి విజువల్ ఫీల్డ్లో ఎవరన్నా అలా అడ్డం వస్తే ఆ ఆవలింత అనేది ఆగిపోద్ది. ఆ ఆవలింత, ఆ యానింగ్ ఆగిపోయినప్పుడు ఆ అమ్మాయికి ఒకలాంటి డిస్కంఫర్ట్ అనమాట. మళ్ళీ ఆ యానింగ్ వచ్చేంత వరకు ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుందంట. అదేదో ఒకలాగా సఫకేటింగ్ లాగా. మళ్ళీ ఆవలింత తెప్పించుకుందాం అనుకున్నా రాదు, వస్తున్నట్టుంటుంది రాదు. మళ్ళీ ఆవలింత వస్తే కానీ ఆ అమ్మాయి లోపల ఇండిస్క్రైబబుల్, బట్ ఆవిడ చెప్పే ఎక్స్ప్రెషన్లో ఎంతో ఆవలింత అనేది ఇంత ప్రాబ్లం చేస్తుందా అన్నట్టుగా చెప్పారనమాట. సరే, అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే, సపోజ్ తన విజువల్ ఫీల్డ్లో ఎవరన్నా అలా నడుచుకుంటూ వెళ్ళినా, లేదంటే తన విజువల్ ఫీల్డ్ ఎవరో ఒకరు పక్క నుండి ఊరికి అలా చెయ్యి అడ్డం వచ్చినా కూడా తనకి ఆవులింత ఆగిపోతుంది, ఏదైనా ఒక వెహికల్ వెళ్ళిపోయినా. అందుకనేసి ఆ అమ్మాయి చెప్పింది, ఏమన్నా నాకు ఆవులింత వచ్చేటప్పుడు కొంచెం పక్కకు వచ్చేసి ఎవరు లేరు అని అనుకున్నప్పుడు చూసుకొని అప్పుడు ఆవులిస్తాను, అప్పుడు నాకు ఫ్రీగా ఉంటుంది అని చెప్పారు. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీటిని ఎలా చూడాలి ఏంటి అనేది అర్థం కాదు. సో వెంటనే రిపర్టరీ ఓపెన్ చేస్తాను అనమాట. రిపర్టరీ చేసి 1 by 1 చూసుకుంటూ ఉంటే అక్కడ కొన్ని రూబ్రిక్స్ కనపడి, యానింగ్స్ ఇంటరప్టెడ్, అబార్టివ్ అనేసి కనపడింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి వస్తున్నట్టుంటుంది, రాదు, ఏదో చాలా ఫ్రూట్లెస్ ఎఫెక్ట్స్ టు యాన్ అనమాట. అంటే ఆవులింత వస్తూ ఉంటుంది కానీ రాదు, ఇన్ఎఫెక్చువల్ అండ్ ఫ్రూట్లెస్ ఎఫెక్ట్స్ టు యాన్, ఇలాంటివన్నింటినీ చూసాను అనమాట. వాటిలో లైకోపోడియం అనేది ఉంది. సో ఈ ఒక్క సిమ్టమ్ని బేస్ చేసుకొని ఇవ్వాలన్నా అలా అవ్వదు. మేము సార్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా మాకు అండర్ కరెంట్గా మైండ్లోకి ఎక్కిచ్చేసారనమాట. అది ఏంటంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని మ్యాచ్ అయినప్పుడేనే ఇవ్వాలి. సో ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని అద్భుతంగా లైకోపోడియం మ్యాచ్ అయింది. ఆ కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీ, ఆ ఎలర్జిక్ రైనైటిస్, ఆ కంప్లైంట్స్ అవన్నీ అద్భుతంగా మ్యాచ్ అయింది. లైకోపోడియం 30 ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా ఎక్సలెంట్గా పనిచేసింది అనమాట. వాళ్ళు 1 year తర్వాత రావడం జరిగింది. 1 year తర్వాత ఏమైంది ఏంటంటే, మాకు ఎన్ని రోజులు బాగానే ఉంది, మళ్ళీ జస్ట్ ఒక 2 months నుంచి ఇబ్బంది పెడుతున్నాం, సో మళ్ళీ వచ్చామని చెప్పారు. ఆ సింగులర్ సిమ్టమ్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ ఇంకొక 40 ఏళ్ల పాటు మనం ప్రాక్టీస్ చేస్తాము అనుకున్నట్లయితే ఆ 40 ఏళ్లలో మళ్ళీ ఇంకొక పేషెంట్ ఇలాంటి సిమ్టమ్స్ చెప్తారనేది కూడా మనం గెస్ చేయలేము.